వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో లడ్డు గురించి వినండి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడుతాం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతాను. అయితే ఆర్కే రోజా చెప్పకనే చెప్పేసింది. మరి ఎవరక్కడ కెమెరా పెట్టారో అంటే నాకు తెలిసి భగవంతుడే పెట్టుంటాడు. జోగి రమేష్తో ఆర్కే రోజా బట్టు బయలుగా మాట్లాడినటువంటి అత్యంత రహస్యం. అంటే మనం ఎవరికైనా ఒక దెయ్యాన్ని చూస్తాం, మనకు భయం వేస్తుంది. 10 మంది చూస్తూ ఉండగా దెయ్యం చూసి మనం భయపడ్డామని తెలిస్తే పరువు పోతుంది, విలువ ఉండదు. వీడు పిరికోడు అనుకుంటారని ఏం చేస్తాం, మనం నిబ్బరంగా యాక్టింగ్ చేస్తాం. అలానే ఈరోజు ఆర్కే రోజా చెప్పే మాటల్లో కూడా ఒకసారి మళ్ళీ వింటూ నేను ఎక్స్ప్లెయిన్ చేసే పని చేస్తాను, ఓసారి చూడండి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. నిజంగా వాళ్ళందరిలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యన శ్రీవారి లడ్డు అంటే ప్రాచీన కాలం నుంచి ప్రాచుర్యం పొందిన అతి పురాతనమైన కలియుగ వెంకటేశుని యొక్క లడ్డు ప్రసాదం ఎంత శుచి, శుభ్రత, రుచి, సువాసన ఎలా వెదజల్లేది, ఎంత నాణ్యతగా ఉండేది. లోపల ఎక్కడో లడ్డూలు పంచుతూ ఉంటే బయట మెట్ల మార్గం వరకు కూడా వాసన వచ్చేది. ప్రపంచంలో మరే పదార్థానికి లేనటువంటి సుగంధ వాసన, సువాసన ఎక్కడ కూడా ఉండేది కాదు. నాకు తెలిసి ఎవరెవరు ఫ్యాక్టరీలు పెట్టుకొని ఎవరెవరు నాకు తెలిసి స్వీట్లు అమ్మే వాళ్ళకు కూడా దీన్ని చూస్తే నిబిరిపోయేవాళ్ళు, అందులో ఏం కలుపుతారు, ఎలా వస్తుంది అని. ఇక్కడ ప్రతి ఒక్కరికి భయం కలుగుతూ ఉంది అంటుంది ఆర్కే రోజా. భయం ఎందుకు కలగదు? 100% మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి 100 కోట్ల భారతీయులు ఒక్కొక్కరు 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తారు. వాళ్ళ ఇష్ట ప్రకారం ముడుపుల కోసం మొక్కులు చెల్లించుకునేందుకు ప్రజలు భారీగా భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తిరుమల కొండకు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మీరు చేసినటువంటి తప్పు, హిందూ సాంప్రదాయాన్ని, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మీరు చేసినటువంటి పాపం ఎప్పుడైనా మన గుండెలు వెంటాడుతూనే ఉంటుంది, మన వెన్నుమునక వెనక పరిగెడుతూనే ఉంటుంది. కాబట్టి ఆర్కే రోజా బయటికి బీభత్సంగా నటించినా, గాంభీర్యంగా ప్రవర్తించినా, ప్రదర్శించినా, మరి జోగి రమేష్తో మాట్లాడేటప్పుడు మాత్రం ఆవిడ బయటపడిపోయిందనే చెప్పాలి. అయితే దొంగలు మాట్లాడుకునేటప్పుడు ఏముంటాయి, నువ్వు ఎక్కడ నొక్కేసావు, నువ్వు ఎక్కడ లేపేశావు అని ఎలా అయితే మాట్లాడుకుంటారో, దొంగలు కాస్త ప్రశాంతంగా సమయం దొరికినప్పుడు మాట్లాడుకునేటువంటి మాటలు ఇవి. నా భయం వేసిపోతుంది అందరికీ, అందరి ముఖాల్లో భయం కనబడుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో చట్టాల దృష్ట్యా వీళ్ళు తప్పించుకోలేరు అనేటువంటి భయం, ఆందోళన అన్నీ కూడా బయటపడుతున్నాయి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. మరి ఏ సైడ్ నుంచి భగవంతుడు ఏం చేస్తాడు అంటే 2024 ఎలక్షన్స్లో 151 ఉండే సీట్లు 5 తీసేసి 11 పడేశాడు. ఆ రోజైనా మీరు అర్థం చేసుకొని ఉండాలా, తప్పును ఒప్పుకొని ఉండాలా. మేము ఈ తప్పు చేయలేదు, శ్రీవారి లడ్డూని మేము అపవిత్రం చేయలేదు, మేము కెమికల్స్ వాడలేదు అని చెప్తున్నారు మీరు. మరి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అంటే ఆ ప్రత్యక్ష కలియుగ దైవం ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏదైనా ఉంది అంటే మీరు 11 సీట్లకు పడిపోవడమే. ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, ప్రూఫ్లు వచ్చేసాయి. రానున్న రోజుల్లో వచ్చేటువంటి ప్రూఫ్ల గురించి మనం ఆలోచించాలి. ఎక్కడ చూడండి ఇంకేం మాట్లాడుతుందో. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతాను. అదే బయటికి మాత్రం మనం గంభీరంగా ఉంటున్నాం, గౌరవంగా బతుకుతున్నట్టు నటిస్తున్నాం, కానీ లోపల మాత్రం భయం ఉంటూనే ఉంటుంది అంటున్నాడు. 100% ఆర్కే రోజా జోగి రమేష్తో మాట్లాడేటువంటి ఈ మాటలు ఆ దేవుడే ప్రజల్లో పెట్టాడని నేను గట్టిగా ఫీల్ అవుతున్నాను. 100% ఆర్కే రోజానే కాదు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, రానున్న రోజుల్లో ఓటమితో తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా 100% వస్తుంది. ఈ వీడియోలో చూశారు కదా ప్రజలారా, ఆర్కే రోజా మాట్లాడేటువంటి మాటలు, ఆ నిర్ధారణ ఎలా ఉన్నాయి, ఆవిడ మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం, అంతరార్థం ఏంటి అనేది మీరు దయచేసి అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో లడ్డు గురించి వినండి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతాను. అయితే ఆర్కే రోజా చెప్పకనే చెప్పేసింది. మరి ఎవరక్కడ కెమెరా పెట్టారో అంటే నాకు తెలిసి భగవంతుడే పెట్టుంటాడు. జోగి రమేష్తో ఆర్కే రోజా బట్టు బయలుగా మాట్లాడినటువంటి అత్యంత రహస్యం. అంటే మనం ఎవరికైనా ఒక దెయ్యాన్ని చూస్తాం, మనకు భయం వేస్తుంది. 10 మంది చూస్తూ ఉండగా దెయ్యం చూసి మనం భయపడ్డామని తెలిస్తే పరువు పోతుంది, విలువ ఉండదు. వీడు పిరికోడు అనుకుంటారని ఏం చేస్తాం, మనం నిబ్బరంగా యాక్టింగ్ చేస్తాం. అలానే
ఈరోజు ఆర్కే రోజు చెప్పే మాటల్లో కూడా ఒకసారి మళ్ళీ వింటూ నేను ఎక్స్ప్లెయిన్ చేసే పని చేస్తాను, ఓసారి చూడండి. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. నిజంగా వాళ్ళందరిలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యన శ్రీవారి లడ్డు అంటే ప్రాచీన కాలం నుంచి ప్రాచుర్యం పొందిన అతి పురాతనమైన కలియుగ వెంకటేశుని యొక్క లడ్డు ప్రసాదం ఎంత శుచి, శుభ్రత, రుచి, సువాసన ఎలా వెదజల్లేది, ఎంత నాణ్యతగా ఉండేది. లోపల ఎక్కడో లడ్డూలు పంచుతూ ఉంటే బయట మెట్ల మార్గం వరకు కూడా వాసన వచ్చేది. ప్రపంచంలో మరే పదార్థానికి లేనటువంటి సుగంధ సువాసన ఎక్కడ కూడా ఉండేది కాదు. నాకు తెలిసి ఎవరెవరు ఫ్యాక్టరీలు పెట్టుకొని ఎవరెవరు నాకు తెలిసి స్వీట్లు అమ్మే వాళ్ళకు కూడా దీన్ని చూస్తే నిబిరిపోయేవాళ్ళు, అందులో ఏం కలుపుతారు, ఎలా వస్తుంది అని. ఇక్కడ ప్రతి ఒక్కరికి భయం కలుగుతూ ఉంది అంటుంది ఆర్కే రోజా. భయం ఎందుకు కలగదు? 100% మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి 100 కోట్ల భారతీయులు ఒక్కొక్కరు 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తారు. వాళ్ళ ఇష్ట ప్రకారం ముడుపుల కోసం మొక్కులు చెల్లించుకునేందుకు ప్రజలు భారీగా భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తిరుమల కొండకు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మీరు చేసినటువంటి తప్పు, హిందూ సాంప్రదాయాన్ని, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మీరు చేసినటువంటి పాపం ఎప్పుడైనా మన గుండెలు వెంటాడుతూనే ఉంటుంది, మన వెన్నుమునక వెనక పరిగెడుతూనే ఉంటుంది. కాబట్టి ఆర్కే రోజా బయటికి బీభత్సంగా నటించిన, గాంభీర్యంగా ప్రదర్శించిన, మరి జోగి రమేష్తో మాట్లాడేటప్పుడు మాత్రం ఆవిడ బయటపడిపోయిందనే చెప్పాలి. అయితే దొంగలు మాట్లాడుకునేటప్పుడు ఏముంటాయి, నువ్వు ఎక్కడ నొక్కేసావు, నువ్వు ఎక్కడ లేపేశావు అని ఎలా అయితే మాట్లాడుకుంటారో, దొంగలు కాస్త ప్రశాంతంగా సమయం దొరికినప్పుడు మాట్లాడుకునేటువంటి మాటలు ఇవి. నా భయం వేసిపోతుంది అందరికీ, అందరి ముఖాల్లో భయం కనబడుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో చట్టాల దృష్ట్యా వీళ్ళు తప్పించుకోలేరు అనేటువంటి భయం, ఆందోళన అన్నీ కూడా బయటపడుతున్నాయి. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. మరి ఏ సైడ్ నుంచి భగవంతుడు ఏం చేస్తాడు అంటే 2024 ఎలక్షన్స్లో 151 ఉండే సీట్లు 5 తీసేసి 11 పడేశాడు. ఆ రోజైనా మీరు అర్థం చేసుకొని ఉండాలా, తప్పును ఒప్పుకొని ఉండాలా. మేము ఈ తప్పు చేయలేదు, శ్రీవారి లడ్డూని మేము అపవిత్రం చేయలేదు, మేము కెమికల్స్ వాడలేదు అని చెప్తున్నారు మీరు. మరి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అంటే ఆ ప్రత్యక్ష కలియుగ దైవం ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏదైనా ఉంది అంటే మీరు 11 సీట్లకు పడిపోవడమే. ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, ప్రూఫ్లు వచ్చేసాయి. రానున్న రోజుల్లో వచ్చేటువంటి ప్రూఫ్ల గురించి మనం ఆలోచించాలి. ఎక్కడ చూడండి ఇంకేం మాట్లాడుతుందో, పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతాను. అదే బయటికి మాత్రం మనం గంభీరంగా ఉంటున్నాం, గౌరవంగా బతుకుతున్నట్టు నటిస్తున్నాం, కానీ లోపల మాత్రం భయం ఉంటూనే ఉంటుంది అంటున్నాడు. 100% ఆర్కే రోజా జోగి రమేష్తో మాట్లాడేటువంటి ఈ మాటలు ఆ దేవుడే ప్రజల్లో పెట్టాడని నేను గట్టిగా ఫీల్ అవుతున్నాను. 100% ఆర్కే రోజానే కాదు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, రానున్న రోజుల్లో ఓటమితో తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా 100% వస్తుంది. ఈ వీడియోలో చూశారు కదా ప్రజలారా, ఆర్కే రోజా మాట్లాడేటువంటి మాటలు, ఆ నిర్ధారణ ఎలా ఉన్నాయి, ఆవిడ మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అనేది మీరు దయచేసి అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.